ఆరోపణ అని మీరు అన్నప్పుడు దానికి నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరంలా. అది ఆరోపణ నిజమై నీ దగ్గర ఎవరైతే సొల్లువాగుడాగుతున్నారే, సొల్లువాగుడాగి పింక్ కలర్ పేపర్లో మీడియాలో ఏదైతే ప్రింట్లు వేస్తున్నారే, నీ దగ్గర ఆరోపణ సింగిల్ ఉంటే చూపించు. ప్రజాపాలన పేరుతో రాష్ట్రంలో నియంతృత్వ పాలన నడుస్తుంది, నిర్బంధాలు కొనసాగుతున్నాయి, అరెస్టులు కొనసాగుతున్నాయి. మీరు చెప్పే ఇందిరమ్మ రాష్ట్రం అంటే అదేనా? దయచేసి రాష్ట్ర ప్రజలు కూడా ఒకటి గమనించాలి. ఏదైతే ఈనాడు ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకుంటున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదు. కేవలం ఆనాడు వారు ఏ రకంగా అయితే దొరపరిపాలన చేశామో అదే దొరపరిపాలన అనే ఒక టైటిల్ పెట్టి వారు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవటం కోసం ఈనాడు ఈ ప్రభుత్వం మీద గుడ్డగాల్చి మీదేస్తున్నాయి. ఉదాహరణకి మొన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో ల్యాండ్ ఎక్విజిషన్కి పోతే నిజంగా ఆ నిరుపేదలకి, ఆ అమాయక రైతులకి ఏమీ తెలియదు. కేవలం ఆనాటి మాజీ మంత్రి, ఆనాటి మాజీ ఎమ్మెల్యే ఇద్దరు కలిసి స్థానికులను రెచ్చగొట్టి కొంతమంది భూములకి సంబంధం లేని గుండాలని ఇన్వాల్వ్ చేసి కలెక్టర్ మీద అటెంప్ట్ టు మర్డర్ చేస్తారా? ప్రతిపక్ష పాత్ర అంటే ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని భయపెట్టి చంపాలి అని కుట్రా పనితే ఆటోమేటిక్గా ప్రభుత్వం పోతే నువ్వు కూర్చోవాలని తాపత్రయపడుతున్నావా? అంటే ఇవాళ అధికారం